నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ, నేను ఆ సినిమా నాగచైతన్యతో చేయించాలి అని సోగ్గాడే చిన్న షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకున్నాను కళ్యాణ్ కృష్ణతో. అండ్ అదృష్టవశాత్తు సినిమా పెద్ద హిట్ అయింది. సో కళ్యాణ్ కృష్ణతో వెంటనే అనౌన్స్ చేశాను. అండ్ చక్కటి కథ, చాలా బాగుంది. అండ్ మంచి స్టార్ కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం ఆ సినిమా. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. అండ్ నాకు నువ్వే పెళ్ళాడుతా అంటే చాలా ఇష్టమైన సినిమా. అటువంటి లవ్ స్టోరీ, ఒక సరదాగా ఇదిగా ఉండే లవ్ స్టోరీ చైతన్య చేయలేదు అని అనిపించింది. అండ్ ప్లస్ ఫ్యామిలీ అందరూ ఉండి, సో అటువంటి నేనే పెళ్ళాడతాక రీమేక్ కాదు, బట్ అటువంటి కొంచెం ఆ టెక్స్చర్ ఉంది కదా అది. అండ్ అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు, పాపం ఇదయ్యాడు. బట్ మంచిది, చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది. అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది. అండ్ ధైర్యం, కాన్ఫిడెన్స్ అన్నీ అది తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి. అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను 1.5 year ఎన్నో ఏమేమి ఆప్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. నేను కూడా తొందరపడొద్దు అనుకున్నాను. ఈ సినిమా కథ రేపు అనుకునే విక్రమ్ కుమార్, మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం. అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఎందుకంటే ఒక నాన్నగారితో, నాతో, చైతన్యతో 3 generations తీసి ఒక క్లాసిక్ ఫిలిం, అందరికీ గుర్తుండిపోయే సినిమా. అండ్ ఎస్పెషలీ నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఆయనకు ఒక క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈజ్ ది ఫేవరెట్ డైరెక్టర్. ఈ కథ ఆ సినిమా జరుగుతుండగానే చెప్పాడు.